మన గవర్నమెంట్ దగ్గర నుంచి FSSAI సర్టిఫికెట్ ఇది పర్మిషన్ అన్ని పూర్తి పర్మిషన్ సర్టిఫికేట్ తోనే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనము అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మేము చేయగలుగుతున్నాము. ఇంకోటి ISO సర్టిఫికేట్. ఇది కూడా మనం ఎందుకంటే మనం ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. మన దగ్గర ఎవరైనా నమ్మకంతో కొనుక్కుంటున్నారు కాబట్టి మనం ఏది ఇది లేకుండా మనం చేయట్లేదు. మనం చూడండి, మీ సర్టిఫికెట్లు చూడండి, అన్ని సర్టిఫికెట్లు మనం అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఎగ్స్ కానీ చిక్స్ కానీ ఏదో అన్ని పర్ఫెక్ట్ గానే మనం చేసి ఇస్తున్నాం. అన్ని రకాల సర్టిఫికెట్లు అయితే పకడ్బందీగానే ఇస్తున్నాం. అష్యూరెన్స్, ఇన్వాయిస్ అన్ని కూడా అన్ని ఇన్సూరెన్స్. ఇంకోటి కూడా మేము మన ఈ నెంబర్ చూసి మన ఏకే దేశీయ అగ్రి ఫామ్ లో ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోగానే మనము వాళ్ళ డేటు అవన్నీ తీసుకొని వాళ్ళు యాచింగ్ ఎగ్స్ చేస్తున్నారా టేబుల్ ఎగ్స్ కానీ అడుగుతాం. యాచింగ్ ఎగ్స్ అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే మనం నీట్గా బాక్స్ ప్యాక్ చేసి దాని మీద ఓన్లీ యాచింగ్ అనే పెడతాం. దాంట్లో దీంట్లో మిక్స్ కాకుండా ఓన్లీ యాచింగ్ అనే అంత నీట్గా జాగ్రత్తగా పంపిస్తాం. అది కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోగానే వాళ్ళ దగ్గరలో మనకి విజయవాడ గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది. వాళ్ళు అక్కడ వాళ్ళ ఏజెంట్ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా తీసుకుని వాళ్ళకి అప్పచెబుతాం వాటిని. అప్పుడు వాళ్ళు అక్కడ డెలివరీ. ఇప్పుడు ఇంకో మాట కూడా విన్నా, మామూలుగా ఇప్పుడు ఈ గుంటూరు కానీ విజయవాడ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఎవరన్నా పెట్టుకుంటే డీలర్షిప్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మీ తరఫున ఆల్రెడీ మేము 2 అవుట్లెట్స్ ప్లాన్ చేసాం సార్. మేము విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి, ఎగ్స్ ఒకటి, మీట్ పర్పస్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము 20వ తారీఖు నుంచి దాన్ని రన్ చేద్దాం అనుకుంటున్నాము. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఎగ్స్ మీట్ పర్పస్ మీద కోళ్ళని మేము సప్లై చేయగలుగుతాం. వాళ్ళు ఏమన్నా ఒక షాప్ రన్ చేసుకుంటుంటే అక్కడ మీట్ పర్పస్ షాప్ రన్ చేసుకున్న ఎగ్స్ కానీ వాళ్ళకు కూడా అది మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఎగ్స్ మరి ఎంత మొత్తంలో మీరు ఇవ్వగలరు, మరి ఎంత క్వాలిటీ ఇవ్వగలరు? మనం మినిమం వచ్చేటప్పుడు యాచరీ ఎగ్స్ వచ్చేటప్పటికి 1050 ఇస్తామండి మినిమం. ఎందుకంటే 5 బాక్సులు వస్తాయి. బాక్స్కి వచ్చి 210 ఉంటాయి. మనం 5 బాక్సులు 1050 ఎగ్స్ మనం వాళ్ళు మినిమం యాచరీ ఎగ్స్ వచ్చేటప్పటికి మినిమం 1050 5 బాక్సులు వస్తాయి. బాక్స్కి వచ్చి 210 5 బాక్సులు వాళ్ళు మన ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మనం వాళ్ళు చెప్పిన డేట్కి మనం వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి ఈ దగ్గరలో అనుకోండి, మన ఓన్ ట్రావెల్స్ ద్వారానే మనం సప్లై చేస్తాం. లేదు ఏదన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, కార్గో లాంటి సర్వీస్, రైల్వే ఉంది, గుంటూరు కానీ విజయవాడ రైల్వే ఉంది కదా, అక్కడ అప్పచెబుతాం. వాళ్ళ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళ అడ్రస్ అన్ని ఇస్తారు కాబట్టి వాళ్ళకి అప్పచెబుతాం. ఈ దగ్గరలో అయితే మన ఓన్ డెలివరీతోనే చేస్తున్నాము. దూరం అనుకోండి కొంచెం వాళ్ళు ఖర్చులు. అదొకటి. టేబుల్ ఎగ్స్ వచ్చేటప్పటికి మినిమం 3 బాక్సులు 610 అయితే టేబుల్ ఎగ్స్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు ఇవాళ ఉన్న దాంట్లో. ఇప్పుడు ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుందా లేకుంటే ఏ రకంగా ఉంటుంది ప్రజెంట్ మార్కెట్ ఉన్న దాని మీద? మార్కెట్లో ఉన్న దాంట్లో కల్లా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఫామ్ మందే, ఏకే దేశీయ అగ్రో ఫామ్. ఈ తెలుగు 2 రాష్ట్రాల సౌత్ ఇండియాలోనే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కల్లా అంత పెద్ద ఫామ్ మందే ఏకే దేశీయ అగ్రో ఫామ్. రోజు 40 నుంచి 50 వేల ఎగ్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేసామంటే మనం ఫస్ట్ నుంచి మన ఎగ్సే, మనం ఎక్కడ బయట తీసుకొని మన ఎగ్స్ అని మనం అమ్ముకోవడం లేదు, మన ఫామ్ లో తీసుకునే ఎగ్సే. కాబట్టి ఇవాళ మార్కెట్ ఉన్న రీజనబుల్ రేటుకి మనం ఇవ్వగలుగుతాం. సోనాలి ఎగ్స్ 15 రూపాయలు ఉందనుకోండి, సోనాలి ఎగ్ 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు మార్కెట్ బట్టి. సపోజ్ ఇవాళ 10 రూపాయలు 11 రూపాయలు ఉందనుకోండి, మనం దాని మీద కూడా మనం తక్కువ గెలుగుతున్నాం. సాధ్యమైనంత బట్టి తక్కువ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే మన దగ్గరకి ఇవాళ తీసుకున్న వాళ్ళు నమ్మకంగా రెండోసారి మళ్ళీ రావాలనే ఉద్దేశంతో మనం తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎటువంటి మధ్యవర్తులు లేరు, ఎటువంటి మధ్యవర్తులు. డైరెక్ట్ వెబ్సైట్, డైరెక్ట్ వాట్సాప్, డైరెక్ట్ ఫోన్ ద్వారా మా స్టాఫ్ ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళు మేము ఇదిగో మాకు ఇవాళ ఈ డేట్ కావాలనుకున్న రోజు మనం వాళ్ళకి డైరెక్ట్ దగ్గరలో అయితే రైల్వే ద్వారా, లేదు ఇంకా దగ్గరలో అయితే మన ఓన్ ట్రాన్స్పోర్టు, ఇంకా లాంగ్ అనుకోండి మనము వాళ్ళు కొంచెము ఖర్చులు, రవాణా ఖర్చులు బరాయిస్తే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇవాళ మన సోనాలి గుడ్స్ వచ్చేసప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, జార్ఖండ్ నుంచి ఇవాళ మాకు అంత డిమాండ్ ఉంది. మా ఎగ్స్కి కానీ మా మీట్కి కానీ అంత డిమాండ్ ఉంది. మన గవర్నమెంట్ దగ్గర నుంచి FSSAI సర్టిఫికెట్ ఇది
పర్మిషన్ అన్ని పూర్తి పర్మిషన్ సర్టిఫికేట్ తోనే FSSAI, ఫుడ్ సేఫ్టీ. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనము అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మేము ఇది చేయగలుగుతున్నాము. ఇంకోటి ఐఎస్ఓ సర్టిఫికేట్. ఓకే. ఇది కూడా మనం ఎందుకంటే మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. మన దగ్గర ఎవరైనా నమ్మకంతో కొనుక్కుంటున్నారు కాబట్టి మనం ఏది ఇది లేకుండా మనం చేయట్లేదు. మనం చూడండి, మీ సర్టిఫికెట్లు చూడండి, అన్ని సర్టిఫికెట్లు మనం అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఎగ్స్ కానీ చిక్స్ కానీ ఏదో అన్ని పర్ఫెక్ట్గానే మనం చేసి ఇస్తున్నాం. అన్ని రకాల సర్టిఫికెట్లు అయితే అన్ని రకాల సర్టిఫికెట్లు అయితే పకడ్బందీగానే ఇస్తున్నాం. ఓకే. అష్యూరెన్స్, ఇన్వాయిస్ అన్ని కూడా అన్ని ఇన్సూరెన్స్. ఇంకోటి కూడా మేము మన ఈ నెంబర్ చూసి మన ఏకే దేశీ అగ్రి ఫామ్లో ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోగానే మనము వాళ్ళ డేటు అవన్నీ తీసుకుంటాం. తీసుకొని వాళ్ళు యాచింగ్ ఎగ్స్ చేస్తున్నారా టేబుల్ ఎగ్స్ కానీ అడుగుతాం. యాచింగ్ ఎగ్స్ అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే మనం నీట్గా బాక్స్ ప్యాక్ చేసి దాని మీద ఓన్లీ యాచింగ్ అనే పెడతాం. సపరేట్ దాంట్లో దీంట్లో మిక్స్ కాకుండా ఓన్లీ యాచింగ్ అనే అంత నీట్గా జాగ్రత్తగా పంపిస్తాం. అది కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోగానే వాళ్ళ దగ్గరలో మనకి విజయవాడ గుంటూరు రైల్వే స్టేషన్లో ఉంది. వాళ్ళు అక్కడ వాళ్ళ ఏజెంట్ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా తీసుకుని వాళ్ళకి అప్పచెబుతాం వాటిని. అప్పుడు వాళ్ళు అక్కడ డెలివరీ. ఇప్పుడు ఇంకో మాట కూడా విన్నా, మామూలుగా ఇప్పుడు ఈ గుంటూరు కానీ విజయవాడ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఎవరైనా పెట్టుకుంటే డీలర్షిప్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మీ తరపున ఆల్రెడీ మేము 2 అవుట్లెట్స్ ప్లాన్ చేసాం సార్. మేము విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి, ఎగ్స్ ఒకటి, మీట్ పర్పస్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము 20వ తారీఖు నుంచి దాన్ని రన్ చేద్దాం అనుకుంటున్నాము. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఎగ్స్ మీట్ పర్పస్ మీద కోళ్ళని మేము సప్లై చేయగలుగుతాం. వాళ్ళు ఏమన్నా ఒక షాప్ రన్ చేసుకుంటుంటే అక్కడ మీట్ పర్పస్ షాప్ రన్ చేసుకున్న ఎగ్స్ కానీ వాళ్ళకు కూడా అది మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఎగ్స్ మరి ఎంత మొత్తంలో మీరు ఇవ్వగలరు, మరి ఎంత క్వాలిటీ ఇవ్వగలరు? మనం మినిమం వచ్చేటప్పుడు యాచరీ ఎగ్స్ వచ్చేటప్పటికి 1050 ఇస్తామండి మినిమం. ఎందుకంటే 5 బాక్సులు వస్తాయి. బాక్స్కి వచ్చి 210 ఉంటాయి. మనం 5 బాక్సులు 1050 ఎగ్స్ మనం వాళ్ళు మినిమం యాచరీ ఎగ్స్ వచ్చేటప్పటికి మినిమం 1050 5 బాక్సులు వస్తాయి. బాక్స్కి వచ్చి 210 5 బాక్సులు వాళ్ళు మన ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మనం వాళ్ళు చెప్పిన డేట్కి మనం వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి ఈ దగ్గరలో అనుకోండి, మన ఓన్ ట్రావెల్స్ ద్వారానే మనం సప్లై చేస్తాం. లేదు ఏదన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, కార్గో లాంటి సర్వీస్, రైల్వే ఉంది, గుంటూరు కానీ విజయవాడ రైల్వే ఉంది కదా, అక్కడ అప్పచెబుతాం. వాళ్ళ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళ అడ్రస్ అన్ని ఇస్తారు కాబట్టి వాళ్ళకి అప్పచెబుతాం. దగ్గరలో అయితే మన ఓన్ డెలివరీతోనే చేస్తున్నాము. దూరం అనుకోండి కొంచెం వాళ్ళు ఖర్చులు. అదొకటి. టేబుల్ ఎగ్స్ వచ్చేటప్పటికి మినిమం 3 బాక్సులు 610 అయితే టేబుల్ ఎగ్స్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు ఇవాళన్న దాంట్లో. ఇప్పుడు ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుందా లేకుంటే ఏ రకంగా ఉంటుంది ప్రజెంట్ మార్కెట్ ఉన్న దాని మీద? మార్కెట్లో ఉన్న దాంట్లో కల్లా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఫామ్ మందే, ఏకే దేశీ అగ్రో ఫామ్. ఈ తెలుగు 2 రాష్ట్రాల సౌత్ ఇండియాలోనే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కల్లా అంత పెద్ద ఫామ్ మందే ఏకే దేశీ అగ్రో ఫామ్. రోజు 40 నుంచి 50 ఎగ్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేసామంటే మనం ఫస్ట్ నుంచి మన ఎగ్సే, మనం ఎక్కడ బయట తీసుకొని మన ఎగ్స్ అని మనం అమ్ముకోవడం లేదు, మన ఫామ్ లోంచి తీసుకునే ఎగ్సే. కాబట్టి ఇవాళ మార్కెట్ ఉన్న రీజనబుల్ రేటుకి మనం ఇవ్వగలుగుతాం. సోనాలి ఎగ్స్ 15 రూపాయలు ఉందనుకోండి, సోనాలి ఎగ్ 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు మార్కెట్ బట్టి. సపోజ్ ఇవాళ 10 రూపాయలు 11 రూపాయలు ఉందనుకోండి, మనం దాని మీద కూడా మనం తక్కువ గెలుగుతున్నాం. సాధ్యం బట్టి తక్కువ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే మన దగ్గరకి ఇవాళ తీసుకున్న వాళ్ళు నమ్మకంగా రెండోసారి మళ్ళీ రావాలనే ఉద్దేశంతో మనం తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎటువంటి మధ్యవర్తులు లేరు, ఎటువంటి మధ్యవర్తి. డైరెక్ట్ వెబ్సైట్, డైరెక్ట్ వాట్సాప్, డైరెక్ట్ ఫోన్ ద్వారా మా స్టాఫ్ ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళు మేము ఇదిగో మాకు ఇవాళ ఈ డేట్ కావాలనుకున్న రోజు మనం వాళ్ళకి డైరెక్ట్ దగ్గరలో అయితే రైల్వే ద్వారా, లేదు ఇంకా దగ్గరలో అయితే మన ఓన్ ట్రాన్స్పోర్టు, ఇంకా లాంగ్ అనుకోండి మనము వాళ్ళు కొంచెము ఖర్చులు, రవాణా ఖర్చులు బరాయిస్తే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎక్కడికైనా. ఇవాళ మన సోనాలి గుడ్స్ వచ్చేసప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, జార్ఖండ్ నుంచి ఇవాళ మాకు అంత డిమాండ్ ఉంది. మా ఎగ్స్కి కానీ మా మీట్కి కానీ అంత డిమాండ్ ఉంది.